Hello viewers, welcome back. In this episode, I am going to complete this homework task first, and after that we shall go for the remaining topic. First of all, the homework is to identify the main verb and the helping verb. As I told you, main verb is the thing that tells about doing something. సో పనిని గురించి తెలిపేది మెయిన్ వర్బ్. ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది, సబ్జెక్ట్ ఏ నెంబర్లో ఉంది, ఆ సెంటెన్స్ ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా అని చెప్పేది మనకేంటి హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్లో ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపట్టండి ఏది హెల్పింగ్ వర్బ్, ఏది మెయిన్ వర్బ్. ఇప్పుడు చూడండి, రాజేష్ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనే సెంటెన్స్లో ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అండ్ స్పీకింగ్ ఈజ్ మెయిన్ వర్బ్. కావ్య వాజ్ వాచింగ్ టీవీ, ఇందులో వాజ్ ఏమో హెల్పింగ్ వర్బ్, వాచింగ్ ఈజ్ ఒక పని కనుక ఇది మెయిన్ వర్బ్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, ఆర్ హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ మెయిన్ వర్బ్. ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ కరోనా వైరస్ అన్నప్పుడు ఐఎమ్ హెల్పింగ్ వర్బ్, ఫైటింగ్ మెయిన్ వర్బ్. దే హ్యావ్ సీన్ హిమ్ జస్ట్ నౌ, ఈ సెంటెన్స్లో హ్యావ్ హెల్పింగ్ వర్బ్, సీన్ మెయిన్ వర్బ్. ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆన్సర్స్ని. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టుడేస్ ఎపిసోడ్. టుడే ఐఎమ్ గోయింగ్ టు explain you on sentence formation. So whenever we speak about speaking a language, we should know how to communicate properly, how to converse, how to speak. And whenever we speak about speaking, it consists of two things, that is asking questions and giving answers. If you know how to ask questions and if you know how to give answers, your language is going to be right and good. So for example, if I say what am I doing, నేను ఏం చేస్తున్నాను అని అనుకోండి, మీరేం చెప్తారు? యు ఆర్ స్టాండింగ్, యు ఆర్ రైటింగ్ ఆన్ ద గ్రీన్ బోర్డ్, యు ఆర్ లుకింగ్ ఎట్ మీ, యు ఆర్ స్పీకింగ్, యు ఆర్ టీచింగ్ కదా. సో నేను ఏం చేస్తున్నానని ప్రశ్న అడిగితే ఈ జవాబులు మీరు చెప్తారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు నేను అడుగుతాను అనుకో, మీరేం చెప్తారు? ఐఎమ్ లిజనింగ్, ఐఎమ్ సిట్టింగ్, I'm trying to understand the class, I am learning English, all these things you answer. సో మాట్లాడడం అంటేనే ప్రశ్నలు అడగడము, జవాబులు చెప్పడం. ఎప్పుడైతే మనకు ప్రశ్నలు అడగడం మీద, జవాబులు చెప్పడం మీద నాలెడ్జ్ వస్తుందో ఆటోమేటిక్గా మన లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ థింగ్, లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు ఒక్కటే రోజుకి మొత్తం మనం వాక్యాలు మాట్లాడలేము. మొదట తెలుగు పదాలలో, తెలుగు వాక్యాలలో కొన్ని ఇంగ్లీష్ పదాలని వాడండి. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పదాలు ఉన్నాయనుకోండి, అందులో ఒక 5 ఇంగ్లీష్ పదాలు, 5 తెలుగు పదాలు, ఏం పర్లేదు. ఎవరు తప్పు అనుకుంటే నష్టం ఏం లేదు, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, మన గురించి మనం ఆలోచించుకోవాలి. చాలామంది ఇంగ్లీష్ క్లాసులు వింటారు, వీడియోస్ వింటారు, ఆడియోస్ వింటారు. ఇప్పటికి మనం చాలాసార్లు విని ఉన్నాం. ఎందుకు రావట్లేదు అంటే విన్నాము కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. మీరు మాట్లాడకపోతే మాట్లాడడం రాదు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్పీకింగ్, యూ మస్ట్ స్పీక్ ఫస్ట్. మీరు మాట్లాడాలంటే మాట్లాడాలి, మాట్లాడాలనుకుంటే మాట్లాడడం నేర్చుకోవాలి. సో మీరేం చేయాలి? ముందు తెలుగు భాష మీ మదర్ టంగ్తో పాటు కొన్ని ఇంగ్లీష్ పదాలతో మొదలుపెట్టండి. ఆ తర్వాత ఒక చిన్న చిన్న వాక్యాలను వాడండి, చిన్న చిన్న వాక్యాలని. ఐఎమ్ కమింగ్, ఐఎమ్ గోయింగ్, డ్రింకింగ్, ఈటింగ్, ఐఎమ్ స్లీపింగ్, ఐఎమ్ వాచింగ్ టీవీ, ఇట్లాంటి చిన్న చిన్న వాక్యాలు మాట్లాడండి తెలుగుతో పాటు కొన్ని ఇంగ్లీష్ వాక్యాలని. ఆ తర్వాత ఇంగ్లీష్ వాక్యాల సంఖ్య పెంచుకుంటూ పోండి. వన్ డే యూ స్పీక్ ఇంగ్లీష్, యూ డోంట్ నో దట్ యూ నో స్పీకింగ్ ఇంగ్లీష్. మీకు తెలియకుండానే మీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. సో లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయడం అంటే ఒకరోజు అయ్యే పని కాదు, అది సిస్టమేటిక్గా జరగాల్సింది. సో నేను 1 డేలో నేర్చుకోవాలి, 2 డేస్ నేర్చుకోవాలి, అరగంటలో నేర్చుకోవాలి, ఇది జరగవు. మనం సిస్టమేటిక్గా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కోటీశ్వర్లు కండి అయిపోతారా? కారు కదా. ఒక్కొక్క రూపాయి సంపాదించుకుంటూ వెళ్తేనే ₹1,00,00,000 జమ అవుతాయి. అట్లాగే ఒక్కొక్క పదం నేర్చుకుంటూ వెళ్ళి ఆ తర్వాత చిన్న చిన్న వాక్యాలు నేర్చుకొని, తర్వాత పెద్ద వాక్యాలు నేర్చుకొని, ఆ తర్వాత మీరే అద్భుతంగా మాట్లాడగలరు. అందుకోసమనే ముందు చిన్న చిన్న వాటితో మొదలు పెట్టాలి. అందుకోసం మనం ఇవాళ కన్వర్జేషన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి అన్ని క్లాసుల్లో కూడా మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలనే దాని గురించి మాట్లాడుకుంటూ పోతున్నాం. సో బేసిక్స్ అయిపోయినాయి మనకు. నౌన్ గురించి మాట్లాడుకున్నాం, ప్రొనౌన్ గురించి మాట్లాడుకున్నాం, వర్బ్ గురించి తెలుసుకున్నాం. ఒకసారి మళ్ళీ వాటిని సిస్టమేటిక్గా చూసుకొని అక్కడ నుంచి ఇక్కడికి వస్తే మనకి నేర్చుకోవడం ఈజీ అవుతుంది. కన్వర్సేషన్ అంటే సంభాషించడం, మాట్లాడుకోవడం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. మాట్లాడుకోవడం అంటే 2 విషయాలే ఉంటాయి. ఒకటి ప్రశ్న అడగడము, రెండవది జవాబు చెప్పడం. ఈరోజు మీకు
ఒక సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి, దాని నెగటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి, దాన్ని ఏ విధంగా ప్రశ్నగా మార్చాలి అనే విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రశ్నల జవాబులు కదా మాట్లాడుకోవడం అంటే. సో ప్రశ్న ఏ విధంగా అడగాలి, జవాబు ఏ విధంగా చెప్పాలి. జవాబులు రెండు రకాలుగా ఉంటాయి మళ్ళీ, అవును కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్యూబ్ లైటా అన్న అనుకోండి, అవును ఇది ట్యూబ్ లైట్. ఇది ఇంకేం అవసరం ఉంటుంది, కాదు ఇది ట్యూబ్ లైట్ కాదు. సో ఇది ట్యూబ్ లైటా అని ఏ విధంగా ప్రశ్న అడగాలి, అవును ఇది ట్యూబ్ లైట్ అని ఏ విధంగా జవాబు చెప్పాలి, కాదు ఇది ట్యూబ్ లైట్ కాదు అని ఏ విధంగా జవాబు చెప్పాలి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదట ఒక సింపుల్ స్టేట్మెంట్ తీసుకుందాం మనం. దిస్ ఈజ్ అ ట్యూబ్ లైట్, దిస్ ఈజ్ అ ట్యూబ్ లైట్. ఇక్కడ దిస్ అనేది సింగులర్ నెంబర్, ఏకవచనం కనుక దీనికి సింక్ అయ్యేలాగా ఉండే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఈజ్ ఉన్నది, ఈజ్ అనేది సింగులర్ని సూచించే హెల్పింగ్ వర్బ్. సో దిస్ ఈజ్ అ ట్యూబ్ లైట్. ఓకే, సో ఇది ట్యూబ్ లైట్ అనేది సెంటెన్స్. ఇది ట్యూబ్ లైట్ కాదు అని చెప్పాలంటే ఏం చేయాలి? ఇది సెంటెన్స్, ఒక సాధారణ వాక్యము. ఇది ట్యూబ్ లైట్ కాదు అంటే ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా సరే ఒక వాక్యాన్ని, ఒక సెంటెన్స్ని వ్యతిరేక వాక్యంగా, నకారాత్మక వాక్యంగా మార్చాలి అంటే ఆ సెంటెన్స్లోని హెల్పింగ్ వర్బ్ ప్రక్కన నాట్ని జత చేయాలి. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ ఎ నెగటివ్ సెంటెన్స్, వాట్ షుడ్ ఐ డూ? I should add not to this helping verb. So it becomes, this is not a tube light. So ఇక మనం ఏం చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి మళ్ళీ ఒకసారి. ఏదైనా ఒక సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్గా మార్చాలి అంటే సెంటెన్స్లోని హెల్పింగ్ వర్బ్ ప్రక్కన నాట్ని జత చేయాలి. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ అ ట్యూబ్ లైట్ అనే ఈ సెంటెన్స్, ఇది ట్యూబ్ లైట్ అన్నాను. ఇది ట్యూబ్ లైట్ కాదు అని చెప్పాలని ఏం చేశాను నేను, దిస్ ఈజ్ నాట్ అ ట్యూబ్ లైట్. సో ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్డ్ ప్రకారం నాట్ జత చేయడం వల్ల నేను ఏం చేశాను, దీన్ని ఒక నెగటివ్ సెంటెన్స్గా మార్చగలిగాను. ఓకే, ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే ఒక సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్గా ఏ విధంగా మార్చుకోవాలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక సెంటెన్స్ని ఏ విధంగా ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మార్చాలి అంటే ప్రశ్నగా మార్చాలి. ఇది ట్యూబ్ లైట్ ఒక వాక్యం, ఇది ట్యూబ్ లైటా అని అడగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలుగులో ఏం చేశాను నేను, ఇది ట్యూబ్ లైట్, ఇది ట్యూబ్ లైటా అంటే సరిపోయింది. ఇది ఒక గడియారము, ఇది గడియారమా అంటే సరిపోయింది. ఇది ఒక కెమెరా, ఇది కెమెరానా అంటే సరిపోయింది. కానీ ఇంగ్లీష్లో ఏ విధంగా ప్రశ్న అడగాలి? చాలామంది తప్పులుగా తయారు చేస్తుంటారు. దిస్ ఇస్ కెమెరా నో అంటారనమాట, దిస్ ఇస్ ఫ్యాన్ నో అంటారనమాట. ఇది కాదు, అట్లా కాదు. ఏ విధంగా ఇంటరాగేటివ్గా మార్చాలి అంటే చాలా సింపుల్ అండి. ఏదైనా ఒక సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మార్చాలి అంటే ఆ సెంటెన్స్లోని హెల్పింగ్ వర్బ్ని, సహాయక క్రియని సబ్జెక్ట్ కంటే ముందు రాసుకోవాలి, అంతే. సో దిస్ ఈజ్ అ ట్యూబ్ లైట్, దాని ప్రశ్న ఏంటి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్రశ్న ఎట్లా ఉంటుందంటే, దిస్ ఈజ్ అ ట్యూబ్ లైట్ అనే సెంటెన్స్ని ప్రశ్నగా మార్చాలి అంటే ఈ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ అయిన దిస్ కంటే ముందు రాయాలి. అప్పుడేమైంది, ఈజ్ దిస్ అ ట్యూబ్ లైట్. సో మనకు తెలుసు ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నగా మార్చినప్పుడు చివరిలో ఇంటరాగేటివ్ మార్క్ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో దిస్ ఈజ్ ఎ ట్యూబ్ లైట్ అనే సెంటెన్స్ని ఏ విధంగా ప్రశ్నగా మార్చడం, మనము ఈ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు రాయడం వల్ల మనం దాన్ని ఇంటరాగేటివ్ మార్చుకున్నాం. అప్పుడు ఏమైంది, దిస్ ఈజ్ ఎ ట్యూబ్ లైట్ బికమ్స్ ఈజ్ దిస్ ఎ ట్యూబ్ లైట్ ఇన్ ఇంటరాగేటివ్ ఫామ్. సో నోట్ చూడండి, ఏదైనా ఒక సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా అంటే ప్రశ్నార్థక వాక్యంగా మార్చాలి అంటే ఆ సెంటెన్స్లోని హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ కంటే ముందు రాయాలి. ఇప్పుడు నేను స్టేట్మెంట్లని బోర్డుపై రాస్తాను, వాటిని మీరు నెగటివ్గా ఇంటరాగేటివ్గా మార్చండి. నేను కూడా మీతో చేస్తాను. ఇప్పుడు ఈజ్ దిస్ ఎ క్లాస్ రూమ్ అనే సెంటెన్స్ నెగటివ్ మార్చాలంటే ఏం చేయాలి? ఆ సెంటెన్స్లోని హెల్పింగ్ వర్బ్ ప్రక్కన నాట్ జత చేయాలి. ఆన్సర్ ఏంటి? దిస్ ఈజ్ నాట్ అ క్లాస్ రూమ్. ఇప్పుడు దీన్ని ఇంటరాగేటివ్ మార్చాలంటే ఏం చేయాలి? నేను ఈ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు రాయాలి. అప్పుడు ఏమైంది? ఈజ్ దిస్ ఎ క్లాస్ రూమ్ క్వశ్చన్ మార్క్. ఈజ్ దిస్ ఎ క్లాస్ రూమ్ అన్నాను నేను. నెక్స్ట్, హీఈస్ ఎ డాన్స్. నెగటివ్ ఏంటి?
హీ ఈజ్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ కదా, ఈ హీస్ నాట్ ఎ డాన్సర్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ ఏంటి, హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తే ఈజ్ హీ ఏ డాన్సర్. నెక్స్ట్ దే ఆర్ డాక్టర్స్. నెగటివ్ ఏంటి, దే ఆర్ నాట్ డాక్టర్స్. ఇంటరాగేటివ్ ఏంటి, హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తే ఆర్ దే డాక్టర్స్. సో చెక్ చేసుకోండి మీ ఆన్సర్ని. డియర్ ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్లో మనము సెంటెన్స్ ఫార్మేషన్ చెప్పుకున్నాం, దాంతోపాటు సెంటెన్స్ ఏ విధంగా నెగటివ్ మార్చాలి, ఏ విధంగా ఇంటరాగేటివ్ మార్చాలో చెప్పుకున్నాం. దానిలో ఏం చెప్పుకున్నాం మనము, హెల్పింగ్ వర్బ్ ప్రక్కన నాట్ జత చేస్తే ఆ సెంటెన్స్ నెగటివ్గా మారుతుంది, హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు రాస్తే ఆ సెంటెన్స్ ఇంటరాగేటివ్గా మారుతుంది చెప్పుకున్నాం. ఇప్పుడు మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ యూ 4 సెంటెన్సెస్. ఈ స్టేట్మెంట్స్ని, ఈ సెంటెన్సెస్ని మీరు నెగటివ్గా మార్చండి, ఇంటరాగేటివ్గా మార్చండి. మనము నెక్స్ట్ క్లాస్లో స్టార్టింగ్లో ఈ హోంవర్క్ కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ టాస్క్ ముందుకెళ్తాం. అయితే ఈ టాస్క్ చేయడం వచ్చినప్పుడు మీరు వినడంతో పాటు మీ ఫ్యామిలీ ఇద్దరు మెంబర్స్ వింటే కనుక మీరు డిస్కస్ చేసుకొని రాయడము చదవడం చేయొచ్చు, మీరు కమ్యూనికేట్ చేయొచ్చు, మీరు మాట్లాడుకోవచ్చు. దానివల్ల మీకు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ ఏర్పడుతుంది మీ ఇంట్లో. కనుక మీరు ఒక్కరే కాకుండా మిగతా మెంబర్స్తో కలిసి మీరు డిస్కస్ చేసుకుంటూ మాట్లాడడం ప్రయత్నం చేయండి. అప్పుడు తప్పులు పైన మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మీ కరెక్షన్స్ రాకపోయి ఇబ్బంది అయితే మీరు కామెంట్స్ సెక్షన్లో కనుక ఆ డౌట్ పెడితే నేను దాన్ని క్లారిఫై చేసి ముందుకెళ్తాను. సో ఇది సిస్టమేటిక్ అప్రోచ్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. సిస్టమేటిక్గా వెళ్దాం, మనం 1 by 1 వెళ్దాం. ఇది బేసిక్ అనిపించవచ్చు, ఇది చిన్న విషయం కదా సార్, దీనికోసం ఇంత టైం చేసుకోవాలంటే అవును చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది బాగా అర్థమైతేనే రిమైనింగ్ క్లాసెస్ మనం ఈజీగా చేయగలం. కనుక ఈ ఎక్సర్సైజ్ చేయండి. దీంతో పాటు రకరకాల స్టేట్మెంట్ మీరు తీసుకొని దాన్ని నెగటివ్ ఇంటరాగేటివ్ మార్చుకుని వెళ్ళండి. సో నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దాం, మనము ప్రశ్న అడిగితే ఏ విధంగా జవాబు చెప్పాలి అని మనం చెప్పుకుందాం. దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇది ఒక మీ సింగిల్ వర్క్ కాకుండా మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు డిస్కస్ చేసుకుంటే మీరు ఎక్కువ నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ఒక గ్రూప్ తయారు చేసుకోండి, ఒక లెర్నింగ్ గ్రూప్ తయారు చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.